ఉంగరం గుర్తుకు ఓటేయాలి. ఒకసారి ఉంగరం గుర్తుకు ఓటేయి గెలిపించి అని ఏ పని కావాలని అడుగుతుంది. నేను చేస్తా. ఒకసారి ఉంగరం గుర్తు ఏం చేస్తున్నా చూడు, ఊరు అభివృద్ధి ఎట్లా చేస్తున్నా చూస్తుంది. ఉంగరం గుర్తు నీదికే ఉంగరం గుర్తు ఓటేయాలి. ఉంగరం గుర్తు ఓటేయాలని చెప్తున్నా. చూడు ఒకసారి ఉన్నావా? ఉంగరం గుర్తుకు ఓటేయాలని నీకు ఇల్లు ఇప్పిస్తాను. గుర్తులను నాకు బాధ అనిపిస్తుంది. నీకు ఇల్లు ఇప్పింది మరి నాది. ఉంగరం గుర్తుకు ఓటేయాలి. ఆరేపల్లి గ్రామ సర్పంచ్గా కొత్తగా నేను నిలబడ్డాను. ఒకసారి నన్ను గెలిపించి అందరూ ఏ అభివృద్ధి అని చేయగలుగుతా. పైన మన ప్రభుత్వం ఉన్నది. శ్రీనివాసరెడ్డి సహకారంతో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, మంత్రుల సహకారంతో ఆరేపల్లి అభివృద్ధిని ఏదైనా చేయగలుగుతా. మోటార్లు కానీ, రోడ్లు కానీ, స్కూల్ పిల్లలు కానీ, అంగన్వాడీ కానీ, గుళ్ళు కానీ, ఏది వాటర్ ప్లాంట్ కానీ ఏది కావాలన్నా నేను చేయగలుగుతాను. మన ప్రభుత్వం ఉన్నది కూడా చేస్తాను. గ్రామ ప్రజలందరికీ ఇండ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఏదైనా చేయగలుగుతాం. మన ప్రభుత్వం ఒకసారి చూసి నన్ను ఆలోచించి ఓటేయగలని అందరికీ నమస్కరించి మా ఇల్లు అందరికీ ఇస్తా. ప్రభుత్వం మనం ఉంది కాబట్టి ఎవరికి కూర్చున్నా, ఎవరికి పెంకటిల్లు ఉన్నా, ఎవరికి రేకుల ఇల్లు ఉన్నా అందరికీ డబల్ రూమ్ ఇప్పించుకున్నారు. మనం అందరికి ఇప్పిస్తాను. మనం ఒకటో నంబరు ఉంగరం గుర్తు, ఒకటో నంబరు ఉంగరం గుర్తు ఓటేసి నన్ను మీ అమృతమైన ఓటు నాకు వేసి గెలుపుతుందని కోరుకుంటున్నాను.